ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ డాక్టర్ ఆర్జే విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, డబ్బు సంపాదన అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. డబ్బును అట్రాక్ట్ చేయడానికి మనకి చాలా రకాల పద్ధతులు ఉంటాయి. అయితే ఈ వీడియోలో మనం విజన్ బోర్డ్ ద్వారా డబ్బును ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, మీ మాటల ద్వారా వివరించండి సార్. విజన్ బోర్డ్ అంటే చాలామంది అనుకుంటారు ఇది ఏదైనా సపరేట్ టెక్నిక్ కానీ ఉంటుందండి. విజన్ బోర్డ్ అంటే ఏం లేదండి, మీకు ఏం కావాలో ఫస్ట్ మీ లైఫ్లో మీరు డిసైడ్ చేసుకోండి. చాలామందికి డబ్బు కావాలని అనుకుంటారు, కానీ ఆ డబ్బు ఎందుకు కావాలో తెలియదండి. మీకు ఎప్పుడైనా యూనివర్స్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే దానికి పర్పస్ ఉండాలి. దానికి కరెక్ట్ రీజన్ ఉన్నప్పుడు దానికోసం డబ్బు మీ జీవితంలోకి కదలడం ప్రారంభమవుతుంది. ఉదాహరణకు మీరు ఒక హౌస్ తీసుకోవాలి అని మీ లోపల థాట్ ఉంటే హౌస్ కోసానికి సంబంధించిన మనీ అంతా మీ వైపుకి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే మీకు హౌస్ కావాలి, డబ్బు కావాలి, గోల్డ్ కావాలి, లగ్జరీ వెహికల్స్ కావాలి అన్నప్పుడు మీ మైండ్లో ఆ థాట్ రోజులో ఒక 10 సార్లు 20 సార్లు వచ్చి మీరు మర్చిపోతారండి. మళ్ళీ మీ డైలీ లైఫ్లోకి వెళ్ళిపోతారు. అయితే మీకు కావలసినది ఎప్పుడు మీ కళ్ళ ముందు ఉండాలి అంటే మీకు కావలసిన దాన్ని పిక్చర్ రూపంలో మీ ముందు పెట్టుకొని చూడాలి. దాన్నే విజన్ బోర్డ్ అంటారు. మీరు ఒక ఫ్రేమ్గా చేసుకొని మీకు ఏమేమైతే కావాలో దాన్ని మీ ముందు ఎప్పుడు చూస్తూ ఉండండి. ఎక్కడ పెట్టుకోవాలి? మీ ఇంట్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, మీరు పనిచేసే వర్కింగ్ ప్లేస్ అంటే ఆఫీస్లో పెట్టుకోవచ్చు. ముందుగా ఈ విజన్ బోర్డుని మనం ఎలా తయారు చేయాలో చూడండి. విజన్ బోర్డు ఇలా తయారు చేయాలండి. ఎప్పుడైనా మీరు చూడండి, విజన్ బోర్డు తయారు చేసేటప్పుడు మధ్యలో మీ ఫుల్ ఫోటో పెట్టుకోండి. మధ్యలో ఫుల్ ఫోటో పెట్టుకోవాలి. తర్వాత మీకు డబ్బు కావాలంటే డబ్బుకు సంబంధించిన ఇమేజెస్ పెట్టండి. అదేవిధంగా మీకు గోల్డ్ కావాలంటే గోల్డ్ రిలేటెడ్ ఇమేజెస్ పెట్టండి. హౌస్ కావాలంటే హౌస్ రిలేటెడ్ ఇమేజెస్ పెట్టండి. కాబట్టి విజన్ బోర్డ్ అనేది ఎప్పుడైనా సరే మీకు ఏమేం కావాలో ఆ పిక్చర్స్ని దాంట్లో పెట్టుకోండి. ఆ ఫోటో ఫ్రేమ్లో మధ్యలో మీ ఫోటో ఉండాలండి. అయితే ఆ ఫోటో కింద మీ పేరు, మీ పూర్తి సర్నేమ్తో పాటు రాయండి. అయితే ఎవ్రీడే వీటిని ఇలా చూస్తూ చెప్పండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఉదయం అది ఎప్పుడు చెప్పాలంటే అండి, మన బ్రెయిన్ ఎప్పుడైనా సరే మనం పడుకోవడానికి 20 నిమిషాల ముందు కానీ ఉదయం నిద్ర లేచిన హాఫ్ అన్ అవర్ కానీ చాలా షార్ప్గా ఉంటుంది. ఈ టైంలో మీరు ఏదైతే పిక్చర్ని మీ బ్రెయిన్లోకి పంపిస్తున్నారో దాని ఎఫెక్ట్ రోజంతా పనిచేస్తుంది. ఉదాహరణకు మీకు ఒక ఇల్లు కావాలంటే మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇమేజెస్ని చూస్తూ పైకి అనండి, ఈ అందమైన ఇల్లు నాదే. అది మనసులో పదే 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 అఫర్మేషన్ని చెప్తూ ఉండండి. అఫర్మేషన్ని మీరు ఎప్పుడైతే చెప్తూ ఉంటారో అఫర్మేషన్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. అది యూనివర్సల్లో కూడా రికార్డ్ అవుతుంది. ఎప్పుడైతే మీ మైండ్, సబ్కాన్షియస్ మైండ్, యూనివర్స్ రెండు రికార్డ్ అయ్యాయో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆ విజువలైజేషన్ని చూస్తూ ఆ విజన్ బోర్డులో నిజంగా మీరు ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయినట్లు, మీరు అక్కడ ఉంటున్నట్లు ఇవన్నీ ఫీల్ కావాలి. విజన్ బోర్డ్ని చూస్తూ ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో అదే మీ జీవితంలోకి అట్రాక్ట్ కాబడుతుంది. అందుకోసం మనకు యద్భావం తద్భవతి అని చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే విధంగా మీరు తయారవుతారు. మీరు ఏదైతే ఫీల్ అవుతారో అదే మీరు అట్రాక్ట్ చేస్తారు. మీరు ఏదైతే ఊహిస్తారో దాన్నే క్రియేట్ చేస్తారు. కాబట్టి మీరు ఆ విజన్ బోర్డ్ని చూస్తున్నప్పుడు నిజంగా మీరు ఫీల్ అవుతే 100% అది అట్రాక్ట్ కాబడుతుంది. కాబట్టి మీకేం కావాలి? మీకు ఒక హౌస్ కావాలా? ఈ అందమైన ఇల్లు నాదే, ఎస్. ఈ అందమైన ఇల్లు నాదే, ఎస్ అని ఒక 10-11 సార్లు చెప్తే మీ మైండ్ గుర్తుపెట్టుకుంటుంది. అదే మీకు ఒక లగ్జరీ వెహికల్ కావాలి, ఆ వెహికల్ ఫోటోని చూస్తూ మీరు ఆ వెహికల్ పొందినట్లు, ఆ వెహికల్ మీరు డ్రైవ్ చేస్తున్నట్లు, ఆ లగ్జరీనెస్ని మీరు ఉన్నట్లు అందమైన వెహికల్ నాదే అని అనుకుంటూ ఉండండి. మీరు రోజు ఆ పిక్చర్ని చూడడం ద్వారా ఏదో ఒకరోజు మీ లైఫ్లోకి అది అట్రాక్ట్ కాబడుతుంది. నేచర్లో ఏ వస్తువైనా మన జీవితంలోకి రావాలి అంటే ముందు మనం దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉండాలి. అట్రాక్షన్ ఉంటేనే ఏదైనా వస్తుందండి, లేకపోతే రాదు. మీరు ఆ మ్యాగ్నెటిక్ పవర్ మీలో రావాలి అంటే మీరు దాన్ని అట్రాక్ట్ చేయాలంటే ఎవ్రీడే దాన్ని చూస్తూ ఉండాలి. అంటే రోజులో ఎంతవరకు మీరు మీ ఫ్రీక్వెన్సీని దాని మీదకి పంపిస్తే ఆ వస్తువు ఈ యూనివర్సల్లో ఎక్కడున్నా కదలడం ప్రారంభమవుతుంది. చాలామంది ప్రాపర్టీ కొనాలనుకుంటారు,
అదేవిధంగా ఫ్లాట్స్ కొనాలనుకుంటారు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనాలనుకుంటున్నారు. అటువంటి వ్యక్తులు కూడా ఈ అందమైన ప్లేస్ నాదే, ఈ పొలం నాదే అని మనసులో బలమైన అఫర్మేషన్ చేసుకోండి, 100% సక్సెస్ అవుతారు. పర్టికులర్గా సార్ ఈ విజన్ బోర్డు ఇంటికి పలానా డైరెక్షన్లో ఉండాలి, నార్త్ డైరెక్షన్లో పెట్టండి. ఇంకొంతమంది అండి, చాలామంది భార్యాభర్తలు వాళ్లకు పెళ్ళైన తర్వాత సంతానం ఉండదండి. మీకు ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ చిల్డ్రన్స్ అంటే పిల్లలే కావాలని అనుకుంటే మంచి ఫోటో ఫ్రేమ్లో అందమైన ఫోటో పెట్టుకొని రోజు వాటిని చూస్తూ ఉండండి. నేచర్ దానికి తగ్గట్టు మీ బాడీలో మార్పులు తీసుకొచ్చి మీకు ప్రెగ్నెన్సీ రావడానికి తోడ్పడుతుంది. ఇది వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి విజన్ బోర్డు. ఎందుకంటే అంతా మన మైండ్లోనే ఉందండి. మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏదైతే ప్రింట్ చేస్తారో అదే మీకు బయట మీకు భౌతిక ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు మన మెమొరీ కార్డులో ఏదైతే రికార్డ్ చేసామో మన ఫోన్లో అదే డిస్ప్లే అవుతుంది. సేమ్ మీ మైండ్లో మీరు ఎటువంటి పిక్చర్స్ని అయితే పంపిస్తున్నారో ఆ పిక్చర్సే భౌతికంగా మీ లైఫ్లోకి వస్తాయి. మనకు చాలా వరకు మనం ఎన్నో రకాల థియరీ విని ఉంటాం, ఆ థియరీ అంతా మర్చిపోయి ఉంటాం. మీరు గతంలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం చూసినటువంటి సినిమా మీ మైండ్లో ఉంటుంది. మన బ్రెయిన్ ఎక్కువగా పిక్చర్స్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి మీకేం కావాలో విజన్ బోర్డు అలా తయారు చేసుకోండి, 100% సక్సెస్ అవుతారు. ఎక్కడ తయారు చేసుకోవచ్చు అని చాలామందికి డౌట్ వస్తుందండి. మీరు ఎక్కడైనా ఫోటో షాప్కి వెళ్ళండి, స్టూడియోకి వెళ్ళండి. స్టూడియోకి వెళ్ళి మీకు రిక్వైర్మెంట్ చెప్పండి, మీకేమేం కావాలో అన్నింటినీ ఒక ఫోటో ఫ్రేమ్గా పెడతారు. మధ్యలో ఫ్రెష్ ఫోటో దిగండి. మీరు చాలామంది ఫోటో అంటే ఆఫ్ దిగుతారు, ఆఫ్ కాదండి, ఫుల్ దిగాలి. మీ బాడీ అక్కడ ఫుల్ ఉండాలి. ఆ బాడీని చూస్తూ మీరు అవన్నీ పొందినట్లు కనుక మీరు రోజు విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటే విజన్ బోర్డులో 100% ఏదో ఒక రోజు ఆ ఫ్రీక్వెన్సీ నేచర్కి కనెక్ట్ అవుతుంది. మళ్ళీ అవి మీ జీవితంలోకి రావడం జరుగుతుందండి. ఫ్రేమ్ కలర్ కూడా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటుందా సార్? ఫ్రేమ్ కలర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ వైట్ కానీ గ్రీన్ కానీ పెట్టుకొని చూడండి, అట్రాక్షన్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. స్టూడెంట్స్ కూడా అండి, ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ సివిల్స్ కానీ యూపీఎస్సీ కానీ స్టేట్ సర్వీస్లో ఉంటారో మీకు ఏదైనా ఒక సర్వీస్ వస్తే ఆ సర్వీస్కి రిలేటెడ్ ఫోటో మీరు అలా తయారు చేసుకుని రోజు దాన్ని చూస్తూ నేను ఈ సర్వీస్ పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఏదైనా ఒక ఐఏఎస్ జాబ్ కొట్టాలని అనుకుంటున్నారు, ఐ గాట్ ఐఏఎస్ జాబ్ ఇన్ 2025, థ్యాంక్ యూ యూనివర్స్ అని రోజు దాన్ని చూస్తూ మీరు అలా ఫీల్ అవుతున్నప్పుడు 100% దానికి తగ్గట్టు అవకాశాలు అంటే యూనివర్స్ కూడా మీ ప్రిపరేషన్ సులువుగా చేసేటట్లు చేస్తుంది. అటువంటి వ్యక్తుల్ని మీ జీవితంలోకి తయారు చేయడం, మీకు సబ్జెక్టులో ఎటువంటి డౌట్స్ ఉన్నా అటువంటి ఫ్రెండ్స్ని మీ లైఫ్లోకి తీసుకురావడం 100% సక్సెస్ అయ్యేట్లు చేస్తుందండి. విజన్ బోర్డ్ టెక్నిక్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఇది సైంటిఫిక్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీని మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విజన్ బోర్డ్ టెక్నిక్ ద్వారా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు సింపుల్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.